Hi guys, this is Haripriya. This is Kagan Rao. And that is Himavashini Jalakam. Welcome to our vlog. మనం ఇంటికి వచ్చామన్నమాట. యాక్చువల్గా మాకు ప్లాన్ ముందే ఉంది తిరుమలకి వెళ్దాము అని చెప్పి. బట్ యాక్సిడెంటల్గా ఏమైందంటే హిమాకి యాక్సిడెంట్ అయిందనమాట. కదా హిమా? షీఈస్ డూయింగ్ వెల్ నౌ. కాకపోతే మొహం మాత్రం చపాతీ లాగైంది. ఒక సైడ్ చపాతీ, ఒక సైడ్ నార్మల్గా ఉంది. అండ్ ఈరోజు జస్ట్ ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట. ఊరికే మేమేం చేస్తాము ఏంటి జస్ట్ ఏమంటారు ఒక ర్యాండమ్ బ్లాగ్ నార్మల్గా షూట్ చేస్తాను. పెద్ద ఎక్కువ ఏం లేవు. యాక్చువల్గా బయటికి పోదాం అనుకున్నాం మా చెల్లి బాగా ఉంటే. కాకపోతే ఆ పిల్లకి సడన్గా ఈ విధంగా అయింది కదా. సో ఎక్కడికి మేము వెళ్ళేది ఏం లేదనమాట. కాకపోతే నేనైతే కొన్ని వెళ్ళి తీసుకోవాలి రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అలా కొన్ని. అవి మాత్రం వెళ్ళి తీసుకుని చూపిస్తాను. సో మరెందుకు లేట్, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మల్లీశ్వరి మూవీ అంటే ఏం జీ తెలుగు లోగో మార్చారు మళ్ళీయా? జీ అది జెడ్ అంటారు, దాన్ని జీ అంటారు. కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్. జెడ్ అంటారు మా ఊర్లో. మా దెబ్బలు కొంచెం క్లోజప్ లో చూపిద్దాం. ఒక్కరు కూడా చూడరు అప్పుడు నీ వీడియో. ఏం పర్లేదు రే. ఏరా ఎందుకు ఇన్ని రోజులు నుంచి చూడలేదు కదా, అదంతే. అది ప్రేమ. సరే సరే మారే తర్మా రే పద 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 ఉండ ఇది ఉంటుంది పద తర్మా పద. పాప చూస్ చేసుకోలేకపోతుంది. నా దగ్గరికి రావాలా అవి తినాలా, అది అదిరా అట్లుండాలా. ఫైనల్గా నా దగ్గరికి వచ్చింది ఇది. చెప్పో తినుబో, ఫస్ట్ తినుబో, ఏం కాదు నేను ఈడే ఉంటా. బో ఓరా తిను. ఇదా సరే బాగా తినాలా. లోపల పిల్లకాయలు పో. సరే తినుబో పో, నేను వెళ్తున్నా. తిను. నేను ఇప్పటిదాకా నిద్రపోయి లేసింది అనమాట. లేచి ఫోన్ చూసుకుంటాను. ఇప్పటిదాకా నిద్రపోలే, లేసింది. మీరు వెళ్ళిపోగానే ఈడొచ్చి పడుకుంది. ఏ హిమ అన్నం పెట్టేదన్న, అన్నం తినిపించాను. మళ్ళీ పోయి కొద్దిసేపు పడుకుంది. మళ్ళీ వచ్చింది, నాన్న ఆయింట్మెంట్ పూసాడు. మళ్ళీ వచ్చి కొంచెం పాలు తాగింది. మళ్ళీ వచ్చి పడుకుంది. వాటైతే మేము ఇప్పుడు లేసాం అనమాట. సొంత నా పిల్ల ఇప్పుడు లేసింది అనుకున్నాం. మా అమ్మ పూలు వేస్తాము. ఈ పిల్ల ఫోన్ చూసుకుంటా ఉంది. మనం బయటకు వెళ్దాం, వస్తా. మా చెట్లు పూలే పైన సన్నజాతి చెట్టు. నేను కొనుక్కొచ్చుకోవాలి మా రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అవి. హిమా హిమా ప్లీజ్ రామ్మాయి. ఫేస్ పెట్టుకొని వస్తారా? మాస్క్ వేసుకొని వస్తా. కానీ మీకేం ఉండాలా హరి? మాకేం వద్దు. నేను ఇప్పుడే లేసాను అనమాట. పడుకుని ఒక 2 hours. కాకపోతే వేడి రా పడుకోలేకపోయాం. ఒక మార్నింగ్ అంతా నేను ఆల్రెడీ ఉన్న వీడియోస్, షార్ట్స్ అవన్నీ అప్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే తిరుమలకి వెళ్తాను. నా ఫోన్లో స్టోరేజ్ లేదు. నా ఫోన్ స్టోరేజ్ 256 అనమాట. బట్ స్టిల్ ఎంత డేటా టక రిమూవ్ చేసినా అవి చేసినా కానీ సరిపోదు. అదొక మేజర్ ఇష్యూ అనమాట. ఇంకా ఈరోజు ఇది వీడియో అవి షూట్ చేస్తున్నాను. ఇంకొక వీడియో షూట్ చేయాలి. అది ఏంటంటే ట్రెటినాయిన్ మీద చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. ఇంకా యూజ్ చేస్తున్నారా, ఎలా యూజ్ చేస్తున్నారు, వైటమిన్స్ యూజ్ చేసి చాలా క్వశ్చన్స్ అడుగున్నారు అనమాట. దాని మీద ఒక డెడికేటెడ్ ఒక Q&A వీడియో లాగా చేద్దాము అని చెప్పనని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళాలి. కుదిరితే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఆ వీడియో ఒకటి రికార్డ్ చేసుకొని బయటికి వెళ్ళి అవి షాపింగ్ అంతా చేసుకొని వచ్చి మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని మార్నింగ్కి రెడీగా పెట్టుకొని
చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తిరుపతి వెళ్తున్నాము. తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుమల. సో ఇది ఇప్పుడు ప్లాన్. చూద్దాం ఎంతవరకు ప్రాపర్గా వర్కౌట్ అయ్యి నేను వీడియో షూట్ చేసుకుంటాను. మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట, నేను మా అమ్మ చిన్నవి తీసుకోవడానికి. ఇంకా బయట శారీ అది కావాలంటే వెళ్ళి అవి అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని గగనికి కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పని బర్త్డే కేక్ అది కొనుక్కొచ్చామన్నమాట. నేను అవంతా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాము, టైం సరిపోలేదు, మళ్ళీ లగేజ్ అవి సర్దుకోవాలని. సో నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. కొంతమంది ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్, వాటి సన్ స్క్రీన్స్ ఇవి వాటి గురించి అడుగుతున్నాం అనమాట. నేనైతే నా దగ్గర ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్ నేను దేనికి యూజ్ చేశాను, ఇన్ కేస్ మీకు దేనికి యూజ్ అవుతుంది అనేది నాకు ఎక్స్పీరియన్స్ బేస్డ్ చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్, ఇది యాక్నే కంట్రోల్ క్లెన్జర్ అని ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు యాక్నీ ప్రోన్ స్కిన్ అయినా ఇది వాడచ్చు. ఇదేమి ఎక్కువ డ్రైయింగ్గా ఉండదు అనమాట. ఇందులో సాల్సిలిక్ యాసిడ్ ఉంది, బట్ ఎక్కువ డ్రై అవుట్ చేయదు స్కిన్ని, స్టిల్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అండ్ లిప్ బామ్, ఇది నా ఫేవరెట్ అనమాట. టింట్ బాగుంటుంది. ఈ పర్టికులర్ ఇది ఇదేంటి రూబీ గ్లేజ్ అంట. సో ఈ పర్టికులర్ వేరియంట్ కలర్ చాలా బాగుంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు టింటెడ్ లిప్ బామ్ కావాలి విత్ SPF అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సీరం, ఈ ఫాక్స్టైల్ వైటమిన్ C సీరం అనమాట. ఇది నేను స్టార్టింగ్లో ఫస్ట్ యూజ్ చేశాను. ఇది కొంచెం కలర్ ఉంటే ఒక రకమైన స్మెల్ లాగా వస్తుంది అనమాట. మా చెల్లికి ఆ స్మెల్ ఎక్కువ పడలేదు, బట్ నాకేం పెద్ద స్మెల్తో ఎక్కువ ప్రాబ్లం లేదనమాట. సో నాకైతే ఇది ఓకే వర్క్ అయింది. నేను స్టార్టింగ్ వైటమిన్ ట్రెటినాయిన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇది వాడాను అనమాట. చాలామంది వైటమిన్ C సీరం నైట్ టైం అప్లై చేసుకుని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటారు. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఏదైనా కానీ టెస్ట్ చేసి ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేది ఫాక్స్టైల్ మాయిశ్చరైజర్, సూపర్ గ్లో మాయిశ్చరైజర్ అనమాట. నేను నా ఎంగేజ్మెంట్, పెళ్ళి వాటన్నిటికి యూజ్ చేసిన మాయిశ్చరైజర్. చాలా డ్యూవీ ఫినిష్ వస్తుంది అనమాట, న్యాచురల్ గ్లో లాగా. ఇన్ కేస్ మీకు అలా కావాలంటే మాయిశ్చరైజర్ యూ కెన్ యూస్ దిస్. మా చెల్లి కెమెరా వెనకాల చేసి నవ్వుతా ఉంది. అండ్ ఫాక్స్టైల్ సన్ స్క్రీన్, ఇది నేను ఒక డెడికేటెడ్ షార్ట్ వీడియో చేశాను అనమాట. SPF 70 PA++++. కొంతమందికి స్కిన్ డార్క్గా అవుతుంది అన్నారు, కొంతమంది ఏమంటారు పడలేదు, పింపుల్స్ వస్తున్నాయి అని చెప్పారు. కొంతమంది ఎక్కువ స్వెట్టిగా చెమట పట్టేస్తుంది అని చెప్పారు అనమాట. బట్ నాకైతే ఆ ఇష్యూస్ ఏం లేవు. మేబీ నేను ఎక్కువ ఏసీలో ఉండడం వల్లనో మరి ఎట్లనో నాకు తెలీదు, నాకైతే ఇప్పటికైతే ఏ ఇష్యూ లేదనమాట. అండ్ ఇది మాయిశ్చరైజర్, ఇవన్నీ మొన్న బయట గెట్ సెల్లో ఉంటే బేసిక్గా మా చెల్లి తీసుకుంది, దాంతో పాటు నేను కూడా వాడాను అనమాట. సో దట్ నాకు తెలుస్తుంది రికమెండ్ చేయొద్దా అని. ఇది మీకు లైట్ వెయిట్ సన్ స్క్రీన్ కావాలి అనుకుంటే, సన్ స్క్రీన్ అంటున్నాం సారీ, మాయిశ్చరైజర్ చాలా చాలా లైట్గా ఉంటుంది, ఇది తీసుకోవచ్చు. జస్ట్ ఈజీగా విత్ ఇన్ సెకండ్లో బ్లెండ్ అయిపోద్ది అనమాట. ఇది హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ ఈజీగా బ్లెండ్ అయితే. ఇన్కేస్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్ పర్టికులర్ మాయిశ్చరైజర్. ఇది మాత్రం నేను స్పెషల్ ఈవెంట్స్ అలా ఏమైనా ఉంటేనే నేను రికమెండ్ చేస్తాను. డైలీ యూస్కి నేనేం పర్టికులర్గా చేయను అనమాట. ఇది కొత్తగా వచ్చింది, నేను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసేది మా డబ్బా ఇదే, నేను చూడలేదన్నమాట, నేను వాడలేదు ఇప్పటికైతే. ఇదైతే నేను ఇక్కడ ఉన్న ఈ అన్ని ప్రోడక్ట్స్ నేను వాడాను అనమాట. సో నాకు తెలుసు అవన్నీ ఎట్లుంటాయి అని చెప్పి. సో ఇది ఒకటి కొత్తగా లాంచ్ చేశారనుకుంటా ఇది కదా, దిస్ ఇస్ ఎ న్యూ లాంచ్. ఇది ఎందు లోపల గుండ్లుగా ఉందన్నమాట. కుదిరితే నేను రేపు మార్నింగ్ చూపిస్తాను, దీనికి సంబంధించిన ఒక రివ్యూ చేస్తాను, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొకరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు SPF 50 గ్లోయి సన్ స్క్రీన్ ఎట్లా ఉంది అని చెప్పని, వాళ్ళకైతే ఆయిలీగా అనిపించింది అని చెప్పానని. సో ఇది కూడా నేను రేపు ఇంకొక షార్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ రెండు నేను ఇంకా ట్రై చేయలేదు, నేను యూజ్ చేసి చెప్తాను. ఈ రిమైనింగ్ అయితే ఓకే. ఈ పర్టికులర్ది మీకు కొంతమందికి స్మెల్ పడకపోతే ఇది మీరు స్కిప్ చేయొచ్చు, బట్ రిమైనింగ్ అయితే యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట యూజ్ చేయడానికి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ వీడియో.
సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. రికార్డ్ చేస్తున్నాను మా నేను ఏం చేశానంటే అటు చూపించాను. అది నేను స్క్రాప్ కట్ చేసుకోవచ్చులే నేను ఎడిట్ చేస్తానా. బై బాయ్, గుడ్ నైట్. కాదు క్లిప్ కట్ చేస్తా. ఇక్కడ పింక్ కలర్ ఇది తెలుసా, ఇంటికి వచ్చే తలకి ఇది నేను బ్రైటనింగ్ సీరం పర్ల్స్ అంట. చూద్దాం రేపు ఒకటి పెట్టుకుని ఫట్టను వచ్చితే ఏమొస్తుందో చూద్దాం. దాన్ని బట్టి తెలుస్తుంది. పింక్ కాకుండా ఇది ఉంటది కదా మూత, ఇది చెత్త కుప్పలోని ఇంటికి వచ్చే తరకు చూస్తే ఆక్సిడైజ్ అయిపోద్దేమో, ఒకసారి చూద్దాం అని చెప్పి వచ్చాను. మూతి లేదు, ఎల్లు ఎతుక్కున్నా డస్ట్బిన్లో ఉంటుందేమో అని చెప్పి అంత కుప్పెత్తేస్తాను. లోపల నింది కడిగి ఆరబెట్టి దీని లోపల అంత లోపల పుల్ల దూర్చి పోకుండా అట్లా ఆల్మోస్ట్ ఎంటీ. బై బాయ్.